ఉదయకాల ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రంతను కూడా మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మాకు తోడయుండి రక్షణ దయచేసి మా ఇంటి వారికి తోడయుండి ఈ ఉదయాన్నే తండ్రి ఈ లోకపు యాత్రలో మరొక రోజును మాకు దయచేసినందుకు, అనుగ్రహించినందుకు కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. లూకా సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్పెను. అవును ప్రభువా, ఈ రోజున మేము అనేక తండ్రి యుద్ధ సంబంధించిన మాటలు వింటున్నాము. అనేక తండ్రి అంత్యకాలపు సంగతులను కనులారా చూచుచున్నాము. కానీ ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవని తండ్రి మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అలజడులు మా దేశంలో, చర్చిలు కూల్చివేయడం ప్రభువా, ఎన్నో తండ్రి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి తండ్రి. కానీ అంతమప్పుడే లేదు నాయన. ఎవరు కూడా మీ బిడ్డల్ని ఏమీ చెయ్యలేరు ప్రభువా. మీ బిడ్డల్ని హింస పెడుతుండగా ప్రభు వారి ఫలం ఇంకా అధికమవుతుంది అంటున్నావు నాయన. మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. ఈ యొక్క విశ్వాస జీవితాన్ని తట్టుకొని నిలవబడగలిగిన శక్తిని తండ్రి మా అందరికీ దయచేయమని, భయపడకుండా ధైర్యముతో మీ సువార్తను ప్రకటించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఎక్కడైతే బిడ్డలు హింసించబడుతున్నారో, బాధింపబడుతున్నారో, మీ నామము పేరిట దూషింపబడుతూ ఉన్నారో తండ్రి, మీ కార్యాన్ని జరిగించండి, సహాయం అనుగ్రహించండి, తోడై ఉండండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము నాయన. మీ చిత్తానుసారంగానే మా జీవితాలు ఉండుటకు సహాయం అనుగ్రహించండి. జ్ఞానముతో, శక్తితో, బలముతో నింపండి. మీ నామాన్ని ఘనపరిచే విధమైన ప్రవర్తన మేము కలిగి ఉండుటకు కృప చూపించండి తండ్రి. చేస్తున్న వ్యాపారములు, ఉద్యోగములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ప్రతి వాటిని మీ చెంత పెడుతున్నాం. ప్రతి ఒక్కరిని వారి వారి ఉద్యోగాల్లో, వారి వారి వ్యాపారాల్లో, వారి పనుల్లో ఇంకా బహుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఆటంకాలు లేకుండా, అడ్డులు లేకుండా వారు ముందుకు వెళ్ళులాగున కృప చూపించండి నాయన. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటిలో కూడా మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం ఏర్పరచండి తండ్రి. వాహనాలని మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభువా. ఏ ప్రమాదము, ఏ అపాయము మా దరికి చేరకుండా ఈరోజంతా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్యము బట్టి బాధపడకుండా, కృంగిపోకుండా నాయన ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి ప్రతి విషయంలో మీ సహాయం అనుగ్రహించమని, సమృద్ధిని వారి జీవితంలో కలగజేయమని, ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి పరిచి వర్ధలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి వారు తండ్రి సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, డెలివరీస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ మీరు ఈరోజు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ఏ ఒక్కరితో నాయన ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు లేకుండా ప్రేమించగలిగిన హృదయం, క్షమించగలిగిన హృదయం మాకు దయచేయండి తండ్రి. మీ సాక్షులుగా జీవించడానికి కృప చూపించండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ ఈరోజు అంతనూ దయచేయమని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి యొక్క ప్రతి ప్రయత్నమును సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీ కృప వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించమని, మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో పాలి భాగస్వామి ఉండే ధన్యత కలగజేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.